సామి అయ్యప్ప సెల్లు దీవెనికి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణుః బాబు तस्मै ब्रह्मत ब्रह्माजायुष्केत्रिं प्रजान्ततो भाग्यदेवे नमः ओम सहस्रशीर्षं మీ ఫోన్ పోయినాయి మా ఇక్కడ కానీ ఏదో అడుగుండు సామి రాజంపేట బైపాస్ నందు వడ్డే ఓబన్న విగ్రహ స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహానికి భూమి పూజ చేయడం జరిగింది. రాష్ట్ర పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లా వడ్డెర కుల బాంధవులందరూ రేపు ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనుచరుడు అయినటువంటి వడ్డెర ఓబన్న విగ్రహాన్ని స్థాపించే దానికోసము ఈ దినము మన జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వడ్డెరలంతా ఏకోన్ముఖంగా ఐకమత్యంతో మేము తలా కొంత డబ్బులు వేసుకొని వారి విగ్రహానికి అందరము భాగస్వాములు కావాలని చెప్పేసి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగినది. వడ్డెర ఓబన్న చరిత్రను దశ దిశలా వేపించడాని కోసము మేము కడప జిల్లాలో అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పేసి కొనుక్కుంటున్నాము. అదేవిధంగా వడ్డెరలో ఈ జిల్లాలో దాదాపు 2,50,000 మంది ఉన్నారు. చాలా మంది పేదరికంలోనూ బిలో పావర్టీ లైన్లో 170% మంది నిరుద్యోగులుగాను పనిలేని కార్మికులుగాను జీవిస్తున్నారు. అందువలనే మాకు ఇంతమంది గతంలో 15% లేబర్ కాంట్రాక్ట్ సొసైటీలో పనులు అప్పచెప్పాలని చెప్పేసి మేము ఇంతకుముందే ప్రభుత్వాన్ని కోరడం జరిగినది. అదేవిధంగా 8 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి మైన్స్ లో ఉన్నటువంటి సీవరేజ్ ని అక్కడ ఉచితంగా వాళ్ళు రాళ్లు కొట్టి తీసుకొని అమ్ముకునే దానికోసము ప్రభుత్వం జీవో విషయం చేయాలని చెప్పేసి ఇంత మునుపు మేము ప్రభుత్వాన్ని వినియోగించడం జరిగినది. ఆ ప్రభుత్వము వడ్డెర యొక్క సమస్యలను సానుకూలంగా స్పందించి త్వరలో జీవోలను కూడా దానిపైన ఇచ్చేదానికి సంసిద్ధపడింది. అందుకు ప్రభుత్వ పరంగా వారికి మేము అన్ని విధాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.